శ్రీరామ్, నా పేరు శ్రీరమణాచార్య అని చెప్పేసి మా కుటుంబము ఒక 150 సంవత్సరాలు పూజ చేస్తుంది కొండ మీద. కానీ గత 10 ఏళ్లుగా మా హయాంలో గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు చూడని ముఖాలు కూడా ఇవాళ అభివృద్ధి పేరుతో కొండ మీదకి వచ్చి అభివృద్ధి చేయడం మానేసి పూజ విషయంలో రావడము, రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు పూజారులు మీరంతా మూర్ఖులు పిడివాదులు, ఇలాంటి వాళ్ళ ఆగమశాస్త్రాలకు పురాణ పూజలకు ప్రజాస్వామ్యం చోటు లేదు. పూజల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పేట్టు చేయాలి, లేకపోతే మీ గుడి వదిలిపోవాలని చెప్పి అని మమ్మల్ని పదే మా మీద దాడి చేస్తున్నారు. మేము ఒకటే మాట అడిగాము, దేవస్థానం పూజ అనేది బ్రాహ్మణ సంబంధించిన విషయం, అది వాళ్ళే చేయాలి, వాళ్ళే చెప్పాలి ఏం చేయాలని చెప్పేసి. మీరు దాని విషయం వస్తున్నా అడిగితే వాళ్ళు అవన్నీ మాకు కుదరదు, మీరు వెళ్ళిపోవాలంటున్నారు. ఆ విధంగా చెప్తూ పదే మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. నిన్న సాయంకాలం కూడా ఎమ్మెల్యే గారి తల్లి గారు మా నాన్నగారు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మాట్లాడితే మేము అన్నాము, మాట్లాడుకోవడానికి ఒక 4 టైం ఇవ్వన్నాము. ఆమె ఇప్పుడే చాలా టైం అయిపోయింది ఇచ్చింది, సాయంకాలం ఖాళీ చేయకపోతే మా వచ్చి కొట్టాలన్నారు. అన్నట్టుగానే వాళ్ళు సాయంకాలం అంతా వచ్చి కొండ మీద కళ్యాణం బీగా పగలగొట్టి కొత్త బియ్యం వేసుకొని ఆంజనేయ గుడికి కొత్త బీగాలు వేసేసి సాయంకాలం శ్రీ కోట్ల గారి ఆధ్వర్యంలోనే ఒక కొత్త పూజారిని, అంటే బ్రాహ్మణితుడు అనమాట, కులం గురించి వద్దు కానీ బ్రాహ్మణితుడిని పిలిపించి వేళలో ఆగమశాస్త్ర విరుద్ధంగా వాళ్ళని గర్భాలయంలోకి తీసుకెళ్లి పాడుతూ చేతి పూజ చేసినారు. ఇది ఇంత అన్యాయం జరిగింది కొండ మీద. కానీ ఏది వాళ్ళ దృష్టి వాళ్ళకి తప్పే కాదు, తప్పంతా మాదే అంటారు వాళ్ళు. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నానంటే, మధ్వాచార్య సిద్ధాంతం అనుసరించి మేము చేసిన పూజలు మాకు ఇవాటిది కాదు, వ్యాసాచార్య స్వామి కలిసి వస్తుంది. అది మీ మధ్య సాంప్రదాయం మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి మా విన్నపమైన ప్రభుత్వానికి ఏంటంటే, మాకు మీరు సహకరించాలి, బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతీయద్దండి, గుళ్ళలో ఉండే ఆగమశాస్త్రాలను గౌరవించి అదే విధంగా పూజ చేసే మీరు దాన్ని కొనసాగించాలి. రాజకీయ పరంగా ఎటువంటి జోక్యం దేవస్థానం ఉండకూడదు. సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా విన్నపం ఏంటంటే, ఎవరికి అభివృద్ధి చేయాలంటే మా ఆధ్వర్యంలో ఉన్న ట్రస్ట్కి మీరు సహకరించండి, వచ్చి మేము చెప్పే చోట మీరు అభివృద్ధి చేసి ఇవ్వండి, పేరు మీదే వేసుకుని నాకు అభ్యంతరం లేదు. కానీ చెప్తా, వివాదం ఏంటంటే, మేము ఆ గుడి వచ్చేసి వ్యాసాచార్య స్వామి సాంప్రదాయంలో జరిగే పూజలవి, అవి వాళ్ళకి ఇష్టం లేదంట. కాబట్టి అవి చేయకూడదు అన్నారు. మేము అదే చేస్తామని సాంప్రదాయం అని అన్నాం. దానికి వాడు ఎంపీడీఓ గారు వచ్చి భాస్కర్ అని చెప్పేసి ఆయన కొందరు లోకల్ గా ఉన్న నాయకులు గుడికి వచ్చి మమ్మల్ని తీవ్ర పదజాలంతో దూషించి ఒకటే మాట అన్నారు, ప్రజాస్వామ్యం మీలాంటి పూజారు పరికరారు, దిగిపోవాలన్నారు వాళ్ళంతా. మేము దిగమని మేము అన్నాము. ఆ రోజు నుంచి మా మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది మా ప్రధాన అక్కడ అవుతున్న విషయం. రెండవది ఏంటంటే, ఆ దుర్గమ్మ గుడి ఒకటి ఉంది, పాత గుడి ఒకటి ఉండేది, రాతి గుడి, దానిని పగిలించి వేసి దాని కింద ఉండే గుప్త నిధులను తీసేసుకుని హడావుడిగా కొత్త గుడి కట్టేశారు దాని మీద. ఇప్పుడు మిగిలింది ఆంజనేయ గుడి మాత్రం మిగిలింది, దాన్ని మేము అడ్డుగా ఉన్నాము. కాబట్టి మా అడ్డు తగ్గితే వాళ్ళకు గుర్తు ఆలోచన వాళ్ళకు ఉంది. ఇది ఒక ఎత్తు. ఇంకొక ఏం చేశారంటే, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆంజనేయ గుడి పేరు మీద వాళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేశారు. పబ్లిక్ నుంచి కొన్ని కోట్లు వసూలు చేశారు. దాంట్లో ఒక 4 కోట్లు మింగేసి ఒక 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకి అర్థం కావు కాబట్టి దాన్ని వాళ్ళు ఆసరా చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని పంపించి బ్రాహ్మణులు పంపించేస్తే అక్కడి నుంచి మేము అనుకో అన్ని పనులు చేయొచ్చు, అంటే గుడిని దోపిడీ చేసుకోవచ్చు అని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాం. కాబట్టి అడ్డుకున్న మా మీద, మా నాన్నగారి మీద వాళ్ళు దాడి చేస్తూ ఇట్లా చేస్తున్నారు. కాబట్టి నేను ప్రజా సంఘాలని తర్వాత మీడియా ద్వారా అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని అందరూ అడుగుతున్నాను, దయవుంచి దేవస్థానం రాజకీయం వద్దు, దేవస్థానంలోకి రాజకీయ నాయకులతో కూడా కమిటీలు వద్దు. అది స్వతంత్రంగా ఉండాల్సిన గుళ్ళు అనేవి. కాబట్టి దాన్ని అట్టగా వదిలేసి ప్రభుత్వానికి ఇంకెవరికి అభివృద్ధి చేయాలంటే బ్రాహ్మణులు సహకరించండి, మేము సహకరిస్తాము, కూర్చొని అభివృద్ధి చేసుకుందాము, మీ పేరు వేసి మాకు అభ్యంతరం లేదు, కానీ అధర్మానికి తావివద్దండి.